సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన ఆ దేవుని పేరుతో, అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో అక్కడ ఉన్న మైనారిటీ హిందూ సోదరులపై దౌర్జన్యం, హింసాకాండ, అత్యాచారాలు జరుగుతున్నాయని మీడియా నుంచి మాకు వార్తలు అందినాయి. ఇది చాలా విచారకరమైన మరియు బాధాకరమైన విషయం. ఇది ఎందుకంటే ఇస్లామియా బోధనలు కూడా దీనికి అంగీకరించవు. ఇస్లామియా బోధనలు, ఖురాన్ యొక్క బోధన ఏమిటంటే, ఏ కారణము లేకుండా ఒక్క మనిషినైనా హత్య చేస్తే సమస్త మానవులను హత్య చేసిన పాపానికి ఒడిగడతాడు. అలాగే ఒక్క ప్రాణిని కాపాడితే సమస్త ప్రాణులను, సమస్త మానవులను కాపాడినంత అతనికి పుణ్యం లభిస్తుంది. అక్కడ ఉన్న ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మరియు అక్కడ ఉన్న ముస్లిం సోదరులకు కూడా మేము విన్నపం చేస్తున్నాము. ఎందుకంటే ఇస్లామియా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధన ఏమిటంటే, మీరు భూమిపై ఉన్న వారిపై కరుణించండి, ఆకాశంపై ఉన్నవాడు మీపై కరుణిస్తాడు. సమస్త మానవులు ఆదం హవ్వ సంతానము. హిందువైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, అమెరికాలో ఉన్న వారైనా, ఇండియాలో ఉన్న వారైనా, బంగ్లాదేశ్లో ఉన్నవారైనా అందరూ ఒకే జంట సంతానము, పరస్పరం రక్త సంబంధికులు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రత్యేకంగా అక్కడ ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము, అక్కడ ఉన్న మైనారిటీ హిందూ సోదరుల మాన, ప్రాణం, ధనకు రక్షించాలని మేము ఇక్కడ భారతదేశ ముస్లిములు, మన తెలంగాణ ముస్లిములు, మన మహబూబ్ నగర్ జిల్లా వాసులు, ప్రత్యేకంగా మా సమస్త సత్యశాంతి సందేశ కేంద్రం యొక్క విన్నపం ఏమిటంటే, అక్కడ ఉన్న మైనార్టీ సోదరులను కాపాడండి, వాళ్ళకు రక్షణ కల్పించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఒకవేళ ఎక్కడైనా ఇస్లామియా ప్రభుత్వం ఉంటే అక్కడ ఉన్న మైనార్టీలను వారి ప్రాణాన్ని, వారి మానాన్ని, వారి ఆస్తిని కాపాడడం అక్కడ ఉన్న ప్రభుత్వం యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యం నెరవేర్చకుంటే ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరి మీద అయితే దౌర్జన్యం అయ్యిందో వారి పక్షాన నిలబడి ఆ దేవుని, ఆ అల్లా సమక్షంలో మీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తానని ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. మేము ప్రత్యేకంగా అక్కడ ఉన్న ముస్లిం సోదరులను కూడా హెచ్చరిస్తున్నాము, ఒకవేళ మీరు ఈ దౌర్జన్యం, అక్కడ ఉన్న మందిరాలను పడగొట్టడం, అక్కడ ఉన్న హిందూ సోదరులను హింసించడం, వారిపై దౌర్జన్యం చేయడం, ఇది మానకపోతే పరిస్థితులు ఇంకా భయానకరంగా ఉంటాయని, బంగ్లాదేశీయులు దానికి తట్టుకోలేరని నేను ఈ విన్నపం చేస్తూ నా మాట ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.